హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్కి ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా. ఇంకా దీన్ని అయితే బొబ్బర్లని కూడా అంటారండి. 3 నుంచి 4 గంటల సేపు దీన్ని నానపెట్టాలి. శుభ్రంగా కడిగి పొడిగుడ్డలోకి వేసుకోవాలి. ఇందులో ఒక ఆలుగడ్డ యాడ్ చేసి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఆలు కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది మీ ఇష్టం అండి, మీకు టేస్ట్ని బట్టి వాటిని వేసుకోండి. నేనైతే కొద్దిగా స్పైసీగా ఉండే విధంగానే చేస్తున్నాను. ఇందులోనే అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, పుదీనా ఇదంతా కూడా వేసి బాగా కలిపి మీకు నచ్చిన సైజులో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అలసంద వడలు అయితే రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, అలసందలు గుగ్గిళ్ళే కాదండి, ఈ విధంగా కాస్త డిఫరెంట్గా వడల్లా కూడా ట్రై చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు టేస్ట్ నచ్చినట్టయితే మాత్రం కామెంట్లో తెలియచేయండి. ఈ వడలు ఆయిల్ కూడా తక్కువగా పీలుస్తాయండి. ఇంకా పిల్లలకి ఈ వడలు పెట్టేటప్పుడు కొద్దిగా టమాటా కెచప్తో సర్వ్ చేయండి. లొట్టలు వేసుకుంటే తినేస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.